హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. ఐపీఎల్ 9th మ్యాచ్ గుజరాత్లో జరుగుతోంది. గుజరాత్ టైటన్స్కి, ముంబై ఇండియన్స్కి. సో ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ మళ్ళీ గుజరాత్ అయితే చేసింది. బ్రహ్మాండంగా ఆడారు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ 10 overs బ్రహ్మాండంగా ఆడారు. ఒక వికెట్ లాసే పడింది. కెప్టెన్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సెకండ్ 10 overs కొద్దిగా కాన్స్టెంట్గా వికెట్లు పడినందువల్ల వీళ్ళు 196 మట్టిగా కొట్టగలిగారు. ఎందుకు అంటే కొద్దిగా ఐపీఎల్లో ఈ మధ్య 200 అన్నది కామన్ అయిపోయింది. 200 తక్కువ ఉంటే కొద్దిగా అటు ఇటుగా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో 196 కొట్టగలిగారు. తర్వాత ముంబై వాళ్ళు వచ్చారు, మేము ఇరగదీస్తాం రా బాబు అనేసి. కాకపోతే వీళ్ళు 160 కొట్టగలిగారు 6 wicket లాస్కి. ఆ 160లో కూడా బ్రహ్మాండంగా అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మనకి ప్రసిద్ధ్ కృష్ణకి ఇచ్చారు. 4 overs 18 runs 2 wickets. T20లో 4.5లో వేసాడు. అసలు సరిగ్గా వేసాడు బ్రహ్మాండంగా. అసలు వీళ్ళ దాంట్లో స్కై ఒకడు, తిలక్ వర్మ ఒకడు. మనకి ఈ మ్యాచ్లో జనరల్గా మనము ఈ డ్రీమ్ 11 ఇవన్నీ చూసామంటే కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, మనం కొద్దిగా నమ్మకాలు పెట్టుకోవచ్చు. ఏంది, చెన్నైలో అయితే రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్ అయితే సాయి సుదర్శన్, శుభన్ గిల్ కూడా ఆడతాడు, సాయి సుదర్శన్ కొద్దిగా ఎక్కువ ఆడతాడు. ఇక్కడ ముంబై అయితే తిలక్ వర్మ. వీళ్ళు కాన్స్టెంట్గా బాగానే కొడతా ఉన్నారు. ఈ రేంజ్లో అయితే కొంతమంది ఉన్నారు వీళ్ళు ఆడతారబ్బా అని, కానీ వీళ్ళు ఇండియన్ మెయిన్ టీంలో కూడా లేరు. ఇంకా ఇండియన్ మెయిన్ టీంలో లేరు. కొద్దిగా ఇండియా ఏ టీంలో అటు ఇటు అయితే ఆడుతూ ఉన్నారు వీళ్ళు. కాకపోతే బ్రహ్మాండంగా స్టాండర్డ్గా నిల్చొని ఆడతారు. వీళ్ళు స్లోగా కూడా ఆడరు, బ్రహ్మాండంగా కొడతా ఉన్నారు. సో ఈ మ్యాచ్ ముంబై ఎంతో ఎరగదీసి ఆడాలనుకుంది, కానీ ముంబై వల్ల అయితే కాలేకపోయింది. అసలు మ్యాచ్ మళ్ళీ ముంబై ఓడిపోయింది. ముంబై సింహం ఒక్కడికి 2 అడుగులు వెనక్కి వేసింది, దూకుతుంది అమ్మ చూడాలి. ఎందుకంటే ముంబై కప్ ఎత్తినప్పుడు ఒక సిరీస్లో ఏ ఇయరో తెలియదు, ఫస్ట్ 4 మ్యాచ్లు ఓడిపోయింది ముంబై. ఆ తర్వాత ఐపీఎల్ ఎత్తింది ఆ రోజు రోహిత్ శర్మ కెప్టెన్సీలో. ఆ రేంజ్ ఆడిన వాళ్ళు. సో 2 మ్యాచ్లు ఓడిపోయారంటే మనం పెద్ద పట్టించుకొని అసలు ఏం పర్లేదు, వీళ్ళకి టైం ఉంది. వీళ్ళు కొద్దిగా స్లోగా నిద్రలేస్తారు, కానీ లేడీకి లేచిందే పరుగు అన్నట్టు తర్వాత కుమ్ముతారు. కాకపోతే ఇంకా వీళ్ళు అటు ఇటు సెట్ అవుతూ ఉన్నారు. వీళ్ళు మెయిన్ బౌలర్ బుమ్రా అయితే ఇంకా రాలేదు. సో బుమ్రా ఎప్పుడు రెడీ అయ్యి వస్తాడో తెలియదు. అతను రావాలని వీళ్ళు బాగా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే బుమ్రా బౌలింగ్ బీభత్సంగా ఉంటుంది. ఇక్కడ ముంబై బౌలింగ్లో కూడా ఏంది, బోల్ట్ ఉన్నాడు, చహార్ ఉన్నాడు, ముజీబ్, హార్దిక్ పాండ్యా, శాంట్నర్, సత్యనారాయణ రాజు అంటే ఎవరో తెలియదు. శాంట్నర్ తప్పి 2 వికెట్లు తీశారబ్బా. అసలు హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు బ్రహ్మాండంగా. అయినా కొద్దిగా వీళ్ళు బాగానే కొడతా ఉన్నారు అందరినీ. అసలు ఒక్కరు కూడా దాదాపు లీస్టే 7.2 హార్దిక్ పాండ్యా బ్రహ్మాండంగా వేసాడు అనమాట. 4 overs 2 wickets 29 runs 7.2 run rate, అది లీస్ట్. హయ్యెస్ట్ ఏంద్రా అంటే సత్యనారాయణ రాజు 3 overs 40 runs 13.3 ఇచ్చాడు. లేదు ముజీబ్ ఇచ్చాడు 14. 13.3 కంటే ఎక్కువ ముజీబ్ ఇచ్చాడు హ్యాపీగా. 2 overs వేసాడు 28 runs, కానీ వికెట్ తీశాడు. వీళ్ళు బౌలింగ్ అంత ఇదిగా లేనందువల్ల బ్యాటింగ్ కూడా మనకి ఏంది, రోహిత్ శర్మ ఏమీ దిగి ఎరగదీయట్లా. అసలు రోహిత్ శర్మ అవుట్ అయిపోతున్నాడు. ఈ సౌత్ ఆఫ్రికన్ రికెల్టన్ ఇతను కూడా పెద్ద ఇట్లా. వీళ్ళకి కావాల్సిన స్టార్ట్ అయితే ముంబై ఇప్పటిదాకా ఇవ్వట్లేదు. మామూలుగా అయితే రోహిత్ శర్మ అన్న కుమ్మి అవతలు పడేస్తాడు. సో రోహిత్ శర్మ ఎందుకు దీంట్లోకి ఇంకా రాలేదు. రికెల్టన్ కూడా ఇదిగా ఆడినందువల్ల వీళ్ళు కొద్దిగా తక్కువ పడుతూ ఉన్నారు. ఇది ఫెయిల్ అయిపోతుంది. 1 down తిలక్ వర్మ వస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి తిలక్ వర్మ కొద్దిగా ఇది చేసుకోవాల్సి వస్తుంది. స్కై వచ్చేస్తున్నారు. వీళ్ళిద్దరూ మెయింటైన్ చేసి వచ్చి తర్వాత ఈ హార్దిక్ పాండ్యా మధ్యలో రాబిన్ మిల్స్ మనోడు వచ్చాడు. స్టార్టింగ్ వికెట్లు పడిపోయిన తర్వాత మనం ఓ రేంజ్లో 10 పైన మనం రన్స్ చేజ్ చేస్తున్నప్పుడు ప్రెషర్ పడుతూనే ఉంటుంది. సో వీళ్ళు కొట్టాలి కాబట్టి వీళ్ళు కొట్టేసరికి వికెట్లు 1-2 మిస్ అవుతాయి. కాబట్టి వీళ్ళు కొద్దిగా ఇదైపోతూ ఉన్నారు. అంత ఇదిగా ఆడట్ల. అసలు భీకరంగా తక్కువగా ఉంది. గుజరాత్కి అయితే హ్యాపీగా ఒక విన్ అయితే వచ్చింది. మళ్ళీ ముంబై ఇండియన్స్ కొద్దిగా బాధలోనే వెళ్ళారు. అయినా పర్లేదు, హోమ్ గ్రౌండ్ కాదు, వాళ్ళ హోమ్ గ్రౌండ్ వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తారు అని మనం అనుకోవచ్చు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే లాస్ట్ మ్యాచ్లో అంతకుముందు గుజరాత్కి ప్రసిద్ధ్ కృష్ణ పెద్ద ఎరగదీసింది. ఈ ప్రసిద్ధ్ కృష్ణని కుక్కను కొట్టినట్టు కొట్టారు. కానీ ఈ మ్యాచ్ బ్రహ్మాండంగా ఆడారు. సిరాజ్ వికెట్లు తీశాడు.
రబాడా ఓకే పర్లేదు, రబాడాని కొట్టారు కానీ ఒక వికెట్ తీశాడు. సాయి కిషోర్ అంతకు ముందు మ్యాచ్ బ్రహ్మాండంగా తీశాడు, 3-4, ఇప్పుడు ఒక వికెటే తీశాడు. సో కొద్దిగా కాన్స్టెంట్ బౌలర్లో కూడా పర్ఫార్మెన్స్ లేదు. కాకపోతే ప్రసిద్ధ్ కృష్ణ ఊపులోకి వచ్చాడు, సిరాజ్ కూడా ఫామ్లోకి వచ్చాడు కాబట్టి ఈజీగా అయితే వీళ్ళు గెలవగలిగారు. పెద్ద టెన్షన్ మ్యాచ్ కాదు, మనం టెన్షన్ మ్యాచ్, ఇది హైలైట్ అది హైలైట్ అనుకునేకి ఏం లేదు, నార్మల్ మ్యాచ్ ఓకే అన్నట్టు చూసాం. అందులో మనం ఎస్ఆర్హెచ్ లేదు కదా అన్న దీంట్లో ఉన్నాము. కాకపోతే నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ది 2 ఆడితే 1 గెలిచింది, 1 ఓడిపోయింది. హైదరాబాద్ కదా, ఇది వైజాగ్లో మ్యాచ్, ఏమాత్రం ఆడుతుందో చూద్దాము. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.